సార్ ఈ కోర్సెస్కి మీరు మనీ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు సార్ స్టూడెంట్? లేదండి, ఇది కంప్లీట్లీ ఫ్రీ. BFSI కావచ్చు, BPO కావచ్చు, మేము స్టూడెంట్ దగ్గర 1 penny కూడా ఛార్జ్ చేయము. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కంప్లీట్లీ ఫ్రీ. రిజిస్ట్రేషన్ కాస్ట్ కానీ ఎటువంటిది లేదు. సర్టిఫికేషన్కి, ప్లేస్మెంట్కి, ట్రైనింగ్కి ఎటువంటి 1 rupee కూడా మేము ఛార్జ్ చేయము. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ సెంటర్లో కోర్స్ తీసుకుంటున్న స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సంతోషి. సో చెప్పండి మ్యామ్, ఏం కోర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు? నేను BFSI. ఓకే. ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంది మ్యామ్? ఇక్కడ ఎంతవరకు చెప్పారు మీకు? 2 months అవుతుంది. 2 months. ఓకే, తీసుకొని ఇక్కడ 2 months 2 months అవుతుంది. సో ఎలా తెలిసింది ఈ ట్రైనింగ్ సెంటర్ మీకు? న్యూస్ పేపర్లో యాడ్ చూసి వచ్చాను. న్యూస్ పేపర్లో చూసాను. ఓకే. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో మనీ ఏమైనా ఛార్జ్ చేసారా? లేదు సార్. సింగిల్ 1 rupee కూడా ఛార్జ్ చేయాలి? లేదు సార్. సో ఏమేమి చెప్పారు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన టైంలో? ఏమేమి కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? BFSI అండ్ BPO చేసామని చెప్పారు. సో ప్రతి ఫ్యాకల్టీ అంతా బాగా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. ఇంకా క్లోజ్గా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. ఓకే. సో మీకు ఏమన్నా ఇష్టం ఇక్కడ పర్ఫెక్ట్ లేదు అనేది ఏమన్నా? లేదు సార్. అంతా బాగానే చెప్తున్నారు కదా? అంతా బాగానే చెప్తున్నారు సార్. ఓకే. అండ్ ఎవరు ఎలిజిబుల్ ఇక్కడ? ఎవరెవరు తీసుకుంటారు? BFSIకి ఏమో డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. BPOకి 10th ఆర్ ఇంటర్ పాస్ అయిన. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు? అక్కడి నుంచి వస్తారా ఇక్కడికి? అవును సార్. ఓకే. సో జెన్యూన్గా అనిపించిందా? ప్రతి ఒక్కటి బాగుంది ఇక్కడ? బాగుంది సార్. సో ఫ్రీ ఫుడ్ ఏమైనా అకామిడేషన్ అదేం లేదు, ఓన్లీ ట్రైనింగ్ మాత్రం. ఓకే. సో సిస్టంలో చేస్తారా మీరు? అవును సార్. జస్ట్ క్లాసెస్ చెప్తారు, ఇంకా సిస్టమ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. టైపింగ్ లాంటి కమ్యూనికేషన్ అవి కూడా చెప్తారా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ సెంటర్లో కోర్స్ తీసుకున్న స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. సో హలో సార్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏ కోర్స్ తీసుకుంటున్నారు మీరు? సార్ నేను BFSI కోర్స్ తీసుకుంటున్నాను సార్. ఓకే. ఇది ఎలా తెలిసింది మీకు ట్రైనింగ్ సెంటర్? సార్ వాళ్ళు క్యాన్వర్సింగ్ చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర LIC ఆఫీస్ దగ్గర అంతా తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పారు. ఫస్ట్ చెప్తే నేను నార్మల్గా అనుకున్నాను, ఒకసారి ట్రై చేస్తాం కదా, ఏం కాదు అని చెప్పి ఒకసారి విజిట్ అయ్యాను. ఇన్స్టిట్యూట్లో విజిట్ అయితే అక్కడ 1-2 days తర్వాత సార్ వాళ్ళు చాలా కంఫర్ట్గా చెప్పారు. ఇక ఇది యూత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. బాగుంది కదా, కమ్యూనికేషన్స్ బాగా చెప్తున్నారు. మళ్ళీ ఇంకా క్లాసెస్ కూడా బాగున్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. మనకి ఇంగ్లీష్లో కూడా కంఫర్ట్గా ఉండేటట్టు చేస్తున్నారు. చాలా ప్లస్ పాయింట్సే అంటాను నేనైతే. ఎవరికైనా రిఫర్ చేయొచ్చు అని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ మీ దగ్గర మనీ ఛార్జ్ చేశారా? లేదు సార్, 0 cost సార్. సింగిల్ 1 rupee కూడా ఛార్జ్ చేయలేదు? లేదు సార్. రిజిస్ట్రేషన్ టైంలో కానీ అండ్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న టైంలో కానీ ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ సార్. ఓకే. సో మీరు అంతకుముందు రిఫర్ చేశారన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా? సార్. సో వాళ్ళ దగ్గర మీరు ఛార్జ్ చేసారా మనీ? మనీ ఎవరి దగ్గర ఛార్జ్ చేయలేదు సార్. ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. SRD అనేది ఈ ట్రస్ట్ చాలా మంచిగా ఉంది సార్. యూత్కి బాగా యూస్ఫుల్గా ఉంది సార్. ఓకే. సో తను ప్లేస్ అయ్యాడా? జాబ్ ప్రొవైడ్ చేశారా ట్రైనింగ్ సెంటర్? సార్ చేశారా? ఓకే. ఇప్పుడు తను జాబ్ చేసుకుంటున్నారు అయితే? ఎస్ సార్. ఓకే. సో సర్టిఫికేషన్ టైంలో మనీ ఛార్జ్ చేయాలి, మనీ ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఏం అమౌంట్ తీసుకోని అని చెప్పారు సార్. మా ఫ్రెండ్కి కూడా ఏం తీసుకోలేదు అని చెప్పారు సార్. ఓకే సార్, నైస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. సో ఈరోజు మనం ట్రైనింగ్ సెంటర్కి వచ్చాము. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేంటో సార్ కూడా తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నీలకంఠ. నేను SRD ఆర్గనైజేషన్ నుండి, విచ్ ఇస్ సపోర్టెడ్ బై స్మైల్ ఫౌండేషన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్. ఎవరైతే SSC ఇంటర్మీడియట్ డిగ్రీ క్యాండిడేట్స్ కంప్లీట్ చేసి జాబ్ సర్చింగ్ ఉన్నారో వాళ్ళకి మేము ఫ్రీగా ట్రైనింగ్ చేసి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి జాబ్ ప్లేస్మెంట్ ఇస్తున్నాము. రామ్నగర్లో మా సెంటర్ లొకేట్ అయ్యేస్తుంది. ఓకే. ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? మనం ఇక్కడ 2 courses ఆఫర్ చేస్తున్నాం సార్. ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎవరైతే డిగ్రీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ ఉంటారో BA, BSc, BCom వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో, ఎవరైతే SSC కంప్లీటెడ్ ఉంటారో వాళ్ళకి BPO పైన డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం సార్. ఓకే. BPO అంటే దాంట్లో సెక్టర్స్ ఉంటాయి కదా సార్?
బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, డేటా ఎంట్రీ, బ్యాక్ ఎండ్ జాబ్స్, ఫ్రంట్ ఎండ్, టెలికాలర్, రీటైల్ ఇటువంటి సెక్టార్స్లో మనం ప్లేస్మెంట్ ఇస్తున్నాము బీపీఓ దాంట్లో. అండ్ బిఎఫ్ఐసైలోకి వచ్చేసరికి మనకి హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లింగ్, దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్లలో మనం ప్లేస్మెంట్ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో సార్ నాకు క్లియర్గా చెప్పండి, సో బీపీఓకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? మినిమం 10th పాస్ అయ్యండి. 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్. ఓన్లీ హైదరాబాద్ లోకల్ వాళ్ళు మాత్రమే? బయట వాళ్ళు కూడా రావచ్చు, కానీ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనము నియర్ బై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటాం, ప్లేస్మెంట్కి ఈజీ ఉంటుంది కాబట్టి. నైస్. ఓకే సార్, ఈ కోర్సెస్కి మీరు మనీ ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు సార్ స్టూడెంట్? లేదండి, ఇది కంప్లీట్లీ ఫ్రీ. బిఎఫ్ఎస్ఐ కావచ్చు, బీపీఓ కావచ్చు, మేము స్టూడెంట్ దగ్గర 1 penny కూడా ఛార్జ్ చేయము. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కంప్లీట్లీ ఫ్రీ. రిజిస్ట్రేషన్ కాస్ట్ కానీ ఎటువంటిది లేదు. సర్టిఫికేషన్కి, ప్లేస్మెంట్కి, ట్రైనింగ్కి ఎటువంటి 1 rupee penny కూడా మేము ఛార్జ్ చేయము. ఓకే సార్, కోర్సెస్ కంప్లీట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ కోర్సెస్ ఫుల్ ఫామ్ ఏంటి, బీపీఓలో ఏం సెక్టర్స్ ఉంటాయి, అండ్ కంప్లీట్ డ్యూరేషన్ ఎప్పటి వరకు ఉంటుంది, ప్లేస్మెంట్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు, కంప్లీట్గా చెప్పండి సార్ మాకు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద బిఎఫ్ఎస్ఐ అండి. సో బిఎఫ్ఎస్ఐ స్టాండ్స్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ముతూట్ ఫైనాన్స్, గోల్డ్ లోన్స్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, మెడికల్ బిల్లింగ్, హాస్పిటల్ బిల్లింగ్, ఎక్కడైతే ఐటీ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్గా ఇన్సూరెన్స్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటాయో వాటిలో మనం బిఎఫ్ఎస్ఐ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో కంప్యూటర్స్, ఇంగ్లీషు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ మనం ట్రైనింగ్ ఇచ్చి ఎన్ఐఐటి ఫౌండేషన్ ద్వారా ఉన్నటువంటి కరికులం వీళ్ళకి ట్రైన్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇది 4 months ప్రోగ్రామ్. డైలీ 2 batches ఉంటాయి. మార్నింగ్ 10 to 2 ఒకటి, 2:30 to 6:30 ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఉంటుంది ఇది. ఓకే. సో ఎవరు ఎలిజిబుల్ సార్, బాయ్స్ అండ్ గర్ల్స్? సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా, లేదా డిగ్రీ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దే ఆర్ ఎలిజిబుల్. డిగ్రీ కంప్లీటెడ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళైతే దే హ్యావ్ టు కంప్లీట్ ఇట్ టు గో ఫర్ ప్లేస్మెంట్స్. బోత్ ఆర్ ఎలిజిబుల్? బోత్ ఆర్ ఎలిజిబుల్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ బోత్ ఎలిజిబుల్. 18 to 28 years మధ్యలో ఉన్న వాళ్ళు. ఓకే. 18 to 28 years. 18 to 28 years లో. ఓకే. సో మీరు 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారా సార్? 100% ప్రొవైడ్ చేస్తామండి. మా ఎస్ఆర్డి సంస్థ ద్వారా ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసాము. దాంట్లో కూడా మనం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాము. దీని ద్వారా కూడా మేము అదే ఆబ్జెక్టివ్ని కంటిన్యూ చేస్తున్నాం. షూర్ సార్, షూర్ సార్. అండ్ ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? లేదండి, అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అటువంటి ఫెసిలిటీస్ లేవు. స్టూడెంట్స్ డైరెక్ట్గా రావడం, ట్రైనింగ్ తీసుకోవడం, 4 months అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ పొంది జాబ్ ప్రొవైడ్ చేయడం అనేది మా ట్రైనింగ్ ప్రోగ్రామ్. నైస్. అండ్ సార్ 2 courses అన్నారు కదా సార్, సో బిఎఫ్ఎస్ అయిపోయింది అండ్ బీపీఓ సెక్టర్ గురించి చెప్పండి సార్. సో మన రెండో కోర్స్ వచ్చేసి బీపీఓ అండి, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సో ఇది కూడా బిఎఫ్ఎస్ఐకి సిమిలర్గా ఉంటుంది, బట్ ద కాంటెంట్ అండ్ ద డ్యూరేషన్ ఇస్ స్మాలర్. 2.5 months మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో కూడా కంప్యూటర్స్, ఇంగ్లీష్, బీపీఓ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి డిఫరెంట్ బీపీఓ సెక్టార్స్లో మనం ప్లేస్మెంట్ చేస్తుంటాం అనమాట. ఇది కూడా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సేమ్ లైక్ బిఎఫ్ఎస్ఐ. సో సార్ అంటే ఎలాంటి జాబ్స్ అనేవి వస్తుంది సార్ స్టూడెంట్స్? సో మనకి ఎనీ కంపెనీలోకి వెళ్ళినా ఇప్పుడు బ్యాక్ అండ్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్, టెలికమ్యూనికేషన్ అండ్ వాయిస్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వీటి జాబ్లలో మనం ప్లేస్మెంట్ చేస్తున్నాము. యావరేజ్ శాలరీ బిట్వీన్ 12 to 16,000 మధ్యలో వీళ్ళ శాలరీ రేంజ్ కూడా ఉంటుంది. సో యాజ్ అ ఫ్రెషర్గా చాలా ఎంట్రీ లెవెల్ బాగుంటుంది. ఒక 1 year వీళ్ళు స్టిక్ ఆన్ అవుతే 18 to 25K మధ్యలో వాళ్ళ కేపబిలిటీని బట్టి వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు టీమ్ లీడర్ పొజిషన్స్ కానీ. నైస్ సార్. సో చూసిరా ఫ్రెండ్స్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేనట్లయితే ఇక్కడికి వచ్చి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అండ్ టైపింగ్ కానీ. సో ప్రతి ఒక్కటి ఉంటుంది. నేను కూడా చూశాను, కంప్లీట్గా బాగుంది ట్రైనింగ్ సెంటర్ అయితే. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ ఎవరైనా చేయాలనుకుంటే టైపింగ్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ఒకసారి అయితే మీరు విజిట్ అవ్వండి ట్రైనింగ్ సెంటర్కి. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. సింగిల్ 1 rupee కూడా ఛార్జ్ చేయరు. ఎవరైనా ఛార్జ్ చేసినట్టయితే కింద నా కామెంట్ పెట్టండి. కంప్లీట్ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ సర్టిఫికేషన్ ఫ్రీ అండ్ ప్లేస్మెంట్ ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు సింగిల్ 1 rupee కూడా ఛార్జ్ చేయరు. సో సార్ స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సార్? సో ఇప్పుడు మనకి 2 courses పరంగా బీపీఓలో మనకి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మనకి డేటా ఎంట్రీ జాబ్స్ కావచ్చు, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కావచ్చు, కమ్యూనికేషన్, వాయిస్ బేస్డ్, సెమీ వాయిస్ బేస్డ్, నాన్ వాయిస్ బేస్డ్గా జాబ్స్ బీపీఓ రిలేటెడ్గా ఉంటాయి. వేర్ సాలరీస్ బిట్వీన్ 12 to 16,000 ఫర్ ఎ ఫ్రెషర్. మరి బిఎఫ్ఎస్ఐకి వచ్చినట్టయితే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనము లైక్ గోల్డ్ లోన్, లైక్ మనపురం, ముతూట్ అటువంటి బ్యాంకింగ్, నాన్ ఎన్బిఎఫ్సి సెక్టార్లో ప్లేస్మెంట్ చేయడం, ఇన్సూరెన్స్ రిలేటెడ్, సేల్స్, మార్కెటింగ్ వాటిలలో వేరే స్టార్టింగ్ శాలరీ 16,000 నుండి 20,000 మధ్యలో ఎంట్రీ లెవెల్ ఉంటుంది. విత్ 1 year ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఉన్న వాళ్ళైతే 20 to 30,000 మధ్యలో వాళ్ళు శాలరీ పొందే అవకాశాలు కూడా మనం కలిగిస్తున్నామండి. నైస్ సార్. సో ఈ
కోర్సెస్కి అండ్ స్టూడెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి సార్ ఇక్కడ? సో ఇప్పుడు బీపీఓ కోర్సెస్కి అయితే ఎస్ఎస్సి అండ్ ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇస్తే సరిపోతుంది. అదే బీఎఫ్ఎస్ఐ కోర్స్కి అయితే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మార్క్స్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోగ్రాఫ్స్ సరిపోతుంది. ఓకే, అన్ని జిరాక్సే? అన్ని జిరాక్స్, ఒరిజినల్స్ ఏం అవసరం లేదు మనకు. ఓకే సార్. సో ఈ కోర్సెస్కి ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ సార్? ఎవరైనా ఎలిజిబుల్ అండి. ఓకే. సో అండ్ లోకల్ వాళ్ళే అనేది ఏం లేదు? లేదు, లోకల్ వాళ్ళు ఏం లేదు. ఓకే, సో నైస్ సార్. అండ్ ఇక్కడ సార్ లొకేషన్ ఎక్కడ, ఎగ్జాక్ట్ లొకేషన్? మనది ఇది హైదరాబాద్లోని రామ్ నగర్ చౌరస్తాలో మనప్పురం గోల్డ్ లోన్ పైన 3rd ఫ్లోర్లో మన ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో ఇక్కడ మీరు ఎక్కడైనా డైరెక్ట్ వాకిన్ రావచ్చు. రామ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర 2nd లెఫ్ట్కి మనప్పురం గోల్డ్ ఉంటుంది. దానిపైన 3rd ఫ్లోర్లో మన ట్రైనింగ్ సెంటర్ లొకేట్ అయి ఉంది. ఓకే, నేను డిస్క్రిప్షన్ కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాను ఫ్రెండ్స్. అండ్ మీరు కాల్ చేయాలనుకుంటారో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఆ గూగుల్ మ్యాప్ లొకేషన్ ద్వారా ఇక్కడ మీరు రావచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు. వాళ్ళు వాట్సాప్లో మీకు లొకేషన్ సెండ్ చేస్తారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాడో కాలింగ్ చేయొచ్చు, కింద కామెంట్స్ పెట్టండి అండ్ నాకు కూడా కాల్ చేయండి. మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సార్. సో స్టూడెంట్స్ మీకు కాల్ చేయాలనుకుంటే అవైలబుల్ టైమింగ్స్ ఏంటి సార్? ఎనీ టైం. వాళ్ళు యాక్చువల్గా మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 10 వరకు మాదో నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీకు షేర్ చేస్తాం, దానికి ఎవరైనా కాల్ చేయొచ్చు. సో నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ అవుతుంది కదా. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మార్నింగ్ 8 నుండి 6 లోపు కాల్ చేయండి. సో వాళ్ళు కాల్ అనేది రిసీవ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 6 అయితే కాల్ చేయకండి, మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ ఉంటుంది. సో అండ్ కింద కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో వీడియోలో ఏమైనా క్లారిటీ మిస్ అయితే కనుక కింద కామెంట్ చేయండి, నేను కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఛానల్ ఎవరైతే ఆ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. Please subscribe to. Thank you so much.